ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓట్లు ఈవీఎంస్ పైన మాట్లాడిన దాఖలు అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్. కానీ మిథున్ రెడ్డి లోక్సభలో ఈ ఓటింగ్ ఈవీఎంస్ పైన గట్టిగా మాట్లాడారు నిన్న. అలా మాట్లాడినప్పుడు పక్కనే ఉన్న రాహుల్ గాంధీ కూడా ఇలా చూస్తున్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఏపీని అడ్రస్ చేస్తూ మాట్లాడలా. మిథున్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు అలా చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి మన జగన్మోహన్ రెడ్డి ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు, మిథున్ రెడ్డి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇది దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనే చర్చ జరుగుతూ ఉంది. మొన్న బీహార్ ఎలక్షన్ మీద నడిచింది, అంతకుముందు మహారాష్ట్ర జరిగినప్పుడు నడిచింది, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో జరిగింది అనేది క్లియర్గా మనకి కళ్ళ కట్టినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ వచ్చినాయి. ఈవినింగ్ 6 తర్వాత ఎక్కువ పోలింగ్ కనపడినట్టుగా చూపించారు. రెండవది ఏంటంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని అర్ధాంతరంగా తగలబెట్టేశారు. ఎందుకంటే న్యాయస్థానం పరిధిలో ఉండగా తగలబెట్టడానికి లేదు, 45 రోజులు ఉంచాలి. అయినా ఇమీడియట్గా 1 వీక్ 10 డేస్లోనే తగలబెట్టేశారు. సో ముఖేష్ కుమార్ మీనా అనే అతను ఎలక్షన్ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వ్యవహరించాడు. తర్వాత ఈ ప్రభుత్వం అతనికి పెద్దపీట వేస్తున్న తీరు, సో ఇవన్నీ అనేక అనుమానాలకి ఉన్నాయి. పోలింగ్ జరుగుతున్నప్పుడే అనేక అనుమానాలకి తెరలేపారు. సో వీళ్ళు జరుగుతుంది ఏదో అనేది ప్రజల్లో కూడా తెలిసింది. మరి ఇలాంటప్పుడు దీని మీద మొట్టమొదటి అసలు అడ్రస్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. దీని మీద రాహుల్ గాంధీ గారు దీని మీద వాళ్ళు అడ్రస్ చేయాల. ఏపీ సంగతి ఎత్తర్లా. ఏపీలో అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచారని మాట్లాడట్లా.